నీ జీవితంలో, నా జీవితంలో శత్రువు అనేవాడు ఉండడానికి వీలు లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా జీవితంలో ఎవ్వరు నాకు శత్రువు లేరు. ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా, ఎంత కీడు చేసినా, నేను చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, వాళ్ళు క్షమించేశాను. నేను మాత్రం ప్రశాంతంగా జీవిస్తాను. ఎందుకు నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను తెలుసా? నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, దూషించిన, మోసం చేసిన వాళ్ళు క్షమించేశాను కాబట్టి. వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులా? కానే కాదు. కానీ ప్రశాంతంగా జీవించడానికి నేను అర్హుణ్ణి. దేవుడు నా కోసం ప్రాణం పెట్టి ప్రశాంతతనిచ్చాడో, నేను హ్యాపీగా ఉండాలని, నేను ప్రశాంతంగా ఉండాలని, నేను సమాధానంగా ఉండాలని, నేను సంతోషంగా ఉండాలని నా యేసయ్య నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం ప్రాణాన్ని ఇచ్చాడో, ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దానిని బట్టి, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు నాకు సమాధానము, సంతోషము అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రాణాన్ని త్యాగం చేసి ప్రసాదించిన సమాధానాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, సమృద్ధిని ఎవడో ఒకడొక మాట అన్నాడని, ఎవడో ఏదో కామెంట్ చేశాడని, ఎవడో విమర్శించాడని, ఎవడో నాకు ద్రోహం చేశాడని వాడి గురించి ఆలోచించి దేవుడు ప్రాణాన్నిచ్చి ప్రసాదించిన సమాధానాన్ని పోగొట్టుకోమంటారా? అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉందంటారా? బ్రదర్, వాడిని క్షమించడానికి వీల్లేదు బ్రదర్, వాడిని క్షమించకూడదు బ్రదర్ అని చాలామంది నాతో చెప్పారు. వాడిని ఎందుకు క్షమించానో తెలుసా? వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాబట్టి కాదో. వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాకపోయినా నేను ప్రశాంతంగా జీవించడానికి అర్హుడినే. సమాధానంతో జీవించడానికి, సంతోషంతో జీవించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఏం చేస్తాను? వాడి గురించి కాదు నేను వాడిని క్షమిస్తుంది, నా గురించి వాడిని క్షమిస్తున్నాను. ఎందుకంటే నేను క్షమించకపోతే నా మనసులో ఆయాసం ఉంటుంది. నేను క్షమించకపోతే నా మనసు మనశ్శాంతిని కోల్పోతుంది. అర్థమవుతుందా? క్షమించేసేయండి.